తిరుపతి లడ్డు పైన అనేకమైనటువంటి కామెంట్స్ చేయటం జరిగింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కూడా దండించడం జరిగింది. దాని ప్రకారం అది స్తబ్దత అయిపోయింది. తర్వాత గోశాలలో గోవులు 100 చనిపోయినాయని భూమన మాజీ టీటీడీ చైర్మన్ గారైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ అటువంటిది ఏమీ జరగలేదు, కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బురద దల్లుతున్నారు అని చెప్పారు. కానీ ఆ టీటీడీ చైర్మన్ గారైతేమి, ఆ దేవస్థానం కమిషనర్ గారైతేమి ఖచ్చితంగా గోవులు ఫిబ్రవరి మార్చిలో చనిపోయాయి, వాళ్ళ నోటి ద్వారా వాళ్లే చెప్పారు. టీటీడీ చైర్మన్ గారు అంటారు ముసలోళ్ళు అవుతున్నారు, మనుషులు చనిపోవటం లేదా, అలానే గోవులు కూడా చనిపోయినాడా, ముసలి గోవులు చనిపోలాడా, ఉన్నటువంటి మంచి గోవులే చనిపోయినాయి. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు గోశాలని కరెక్ట్ గా మెయింటైన్ చేయటం లేదు కాబట్టి గోశాలను కరెక్ట్ గా మెయింటైన్ చేయమని చెప్పారు. దానికి సవాల్ కూడా ఇస్తారు. నిన్ననో ఏమో జరిగింది. సవాళ్ళు ఇసరటం ఎందుకు, దానికి వాడిని వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తాను గోశాలను. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఆయనకు తెలుసు గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి, ఏంటి గో సంపద ఎట్లా పెరిగింది కొత్త కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనే నేను వస్తాను పరిశీలిస్తాను అని చెప్పినప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ చేయటం ఎంత మాత్రం ధర్మం. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏదైతే నేను క్వశ్చన్ చేస్తాను, క్వశ్చనింగ్ కోసం వచ్చాను, ప్రజల కోసం వచ్చాను, పేద వర్గాల కోసం వచ్చానని చెప్పడం జరిగింది. ఏమి మాట్లాడకుండా ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకొని గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. అది ఎంతవరకు ధర్మం అనేది ఆయనే జనసేన అధ్యక్షుడు గారినే ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాము.